Hello friends, welcome back to our channel and this is English to Telugu translation practice session 4. సుదీర్ఘ చాలా కాలం క్రితం ఒక అడవిలో ముగ్గురు మిత్రుడు నివసిస్తుండేది. ఇక్కడ లాంగ్ ఎగో మీన్స్ we can say దిస్ ఈస్ ఎనఫ్ అండి. చాలా కాలం క్రితం ఈస్ ఎనఫ్. లాంగ్ sir. ఎగో చాలా కాలం క్రితం ఒక అడవిలో ఎస్ కరెక్ట్ ముగ్గురు మిత్రులు మిత్రులు. మిత్రుడు becomes మిత్రులు when we use it in plural form. For example, సరే సార్. ఇద్దరు మిత్రులు, so it is always plural form only. But when we talk about అతడు నా మిత్రుడు, this is correct. వారు సరే నా సార్. మిత్రులు. ఓకే. మిత్రులు. నివసిస్తుండే వారు నివసిస్తుండేవారు. this is for the plural form because plural. Okay. సరే సార్. If there is only one friend, you can say నివసిస్తూ ఉండేవాడు. నివసిస్తూ For ఉండేవారు. female నివసిస్తూ ఉండేది. ఉండేది. Yes, like that. Okay. They were a deer, a crow and a mouse. Okay. Actually no need వారిలో, it is సరే సార్. వారు వారు వారు. వారు ఒక జింక, కాకి మరియు ఒక ఎలుక. దట్స్ ఆల్. ఒక నో నీడ్ ఉండెను ఆల్సో. ఉండెను. ఇట్ ఈస్ అండర్స్టాండ్. సరే సార్. వారు ఒక జింక, కాకి మరియు ఒక ఎలుక. ఒక ఎలుక. Here we can change this one to అవి because animals, we are talking about animals. Right. ఉండేవారు అవి ఒక జింక, కాకి అవి. మరియు ఒక ఎలుక. ఓకే. దే యూజ్డ్ టు షేర్ దేర్ మీల్స్ టుగెదర్. వారు కలిసి భోజనం పంచుకునేవారు. దే యూజ్ టు షేర్ మీన్స్ వారు పంచుకునేవారు. యా, ఇట్ ఈస్ కరెక్ట్. దేర్ మీల్స్ వారి దేర్ మీల్స్ మీన్స్ వారి. Okay. Here we You can change change వారి, sir. we can change to అవి వాటి. కలిసి. అవి వాటి. వాటి. అవి కలిసి అవి వాటి భోజనం పంచుకునేవి. దిస్ ఈస్ ఫర్ యానిమల్స్. ఓకే. అవి కలిసి వాటి భోజనం పంచుకునేవి. దే యూస్ టు షేర్ దేర్ మీల్స్ టుగెదర్. అవి వాటి భోజనము కలిసి పంచుకునేవి. దిస్ కలిసి పంచుకునేవి కెన్ బి టుగెదర్. Okay. One day a turtle came into them and said, I also want to join your company and become your friend. I am alone. One day, ఒక రోజున. Yes, correct. A turtle came into them. ఒక తాబేలు came to them and said, వారి దగ్గరకు. వారి దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది, ఇలా అడిగింది. ఓకే. ఇలా సెడ్ we can say ఇలా చెప్పింది. Then we need to put this one in quotes. ఒక రోజున ఒక తాబేలు వారి దగ్గరకు వచ్చి, వారి దగ్గరికి కాదు, వాటి దగ్గరికి. ఒక రోజున ఒక తాబేలు వాటి దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది, నేను కూడా. we can change this one to మీతో. no need to mention company. మీతో is enough. మీతో I want to join your company. నేను కూడా మీతో. మీలో we can say మీలో చేరాలని అనుకుంటున్నాను. ఓకే. చేరి
become your friend. మీ స్నేహితుడి ఓకే మీ స్నేహితుడిని స్నేహితుడిని అవ్వాలనుకుంటున్నాను. ఓకే నేను ఒంటరిని ఎనఫ్. నేను ఒంటరిని దట్ మీన్స్ ఐఎమ్ ఆల్ I అలోన్. am alone. Alone. Okay. Let us read. Okay, can you read the Telugu sentence? ఒక రోజున ఒక తాబేలు వాటి దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది, నేను కూడా మీలో చేరి మీ స్నేహితుడిని అవ్వాలనుకుంటున్నాను. నేను ఒంటరిని. ఎస్ అండి, కరెక్ట్గా ఉంది. ఒక రోజున ఒక తాబేలు వాటి దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది, నేను కూడా మీలో చేరి మీ స్నేహితుడిని అవ్వాలనుకుంటున్నాను. నేను ఒంటరిని. ఓకే మీకు ఓకే we don't use like this in Telugu. మీకు సుస్వాగతం. స్వాగతం is just welcome. Most welcome, it is something like we can add another letter, that is మీకు సుస్వాగతం. Okay, సరే సార్. స్వాగతం సుస్వాగతం, like that. మీకు సుస్వాగతం. Again we can put this one in quotes. మీకు సుస్వాగతం. Whenever we have something like that, we must add additional word, that is ani. మీకు సుస్వాగతం అని అని కాకి బదులిచ్చింది. కాకి బదులిచ్చింది. Actually said means చెప్పింది only, so చెప్పింది. If it is like replied, you can say బదులిచ్చింది. సరే సార్. మీకు సుస్వాగతం అని కాకి చెప్పింది. బట్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ సేఫ్టీ? కానీ మీ సొంత భద్రత గురించి ఏమిటో? ఓకే బట్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ సేఫ్టీ? Here what about means we have a phrase translation, that is కానీ నీ. No need to say me, we can say నీ. Here also నీకు సుస్వాగతం. నీకు సుస్వాగతం. కానీ నీ సొంత భద్రత సంగతి ఏమిటి? సో whenever we have something like what about like that, what about, then some noun or something, దాని సంగతి ఏమిటి, then we add that phrase, then సంగతి ఏమిటి, like that we write. ఏమిటి కానీ నీ సొంత భద్రత సంగతి ఏమిటి. Okay, we can change this one to వ్యక్తిగత భద్రత. Yeah. So సొంత means own, personal means వ్యక్తిగత. ఓకే కానీ నీ వ్యక్తిగత భద్రత సంగతి ఏమిటి? ఓకే there are many hunters around. ఇక్కడ చుట్టుప్రక్కన, here it is not na, it is la. Okay, instead of ఇక్కడ we can say ఈ చుట్టుప్రక్కల. Whenever we have చుట్టుప్రక్కల, like in this area we can say ఈ చుట్టుప్రక్కల. instead of ఇక్కడ we can say ఈ చుట్టుప్రక్కల చాలా మంది వేటగాళ్ళు. సో వేటగాడు is సింగులర్, వేటగాళ్ళు ఉన్నారు. ఈ చుట్టుపక్కల చాలా మంది వేటగాళ్ళు ఉన్నారు. yes, it is correct. They visit this jungle regularly. వారు క్రమం తప్పకుండా ఈ అడవిలోకి సందర్శిస్తారు. ఓకే ఈ అడవిని, ఓకే అడవిని, ఓకే అడవిని సందర్శిస్తారు. స్పెల్లింగ్ is not correct. This is the correct spelling. వారు తప్పకుండా ఈ అడవిని సందర్శిస్తారు. వారు క్రమం తప్పకుండా ఈ అడవిని సందర్శిస్తారు. ఓకే సపోజ్ ఏ హంటర్ కమ్స్, హౌ విల్ యూ సేవ్ యువర్ సెల్ఫ్? suppose. Okay, so when we have a phrase like this, suppose, we need to use a word ఒకవేళ. Okay, ఒకవేళ. It is also means in case. Okay,
So we can use the same word here also. ఒకవేళ, ఒకవేళ, comma, ఒకవేళ a hunter comes, వేటగాడు వస్తే. Okay, వస్తే. Whenever we have like imagination situation, instead of వచ్చాడు, this is also like simple present tense, so it becomes like వస్తే. I will also give few more examples. Suppose if he, okay, again if not required, suppose he writes, suppose he writes, that means ఒకవేళ అతడు వ్రాస్తే. Suppose వ్రాస్తే he reads, ఒకవేళ అతడు వ్రాస్తే. Suppose if suppose he watches, ఒకవేళ అతడు చూస్తే. Okay, చూస్తే like that. The ending will be stay, వస్తే, వెళ్తే, తింటే. వెళ్తే It ends like that. తింటే. So you, while practicing, you take this phrase, suppose, then ఒకవేళ subject, then the verb in present tense form. Okay, then make something like this. ఒకవేళ, then subject, వస్తే, తింటే, వెళ్తే, రాస్తే, like that. How will you save your life? Okay, this one no need because ఒకవేళ is enough. సరే సార్. నువ్వు, నిన్ను, నువ్వు, okay, this should be like this. Instead of నువ్వు, నిన్ను, it should be నిన్ను, నువ్వు. నువ్వు, yourself means నిన్ను, నువ్వు is appropriate meaning. నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావు. కాపాడుకుంటావు. Okay, I will give you another examples also. How will you save him? How will you save him? నువ్వు అతడిని ఎలా కాపాడుతావు. కాపాడుతావు. Yeah, you need to understand the difference. If the result is for oneself, for the person who is doing, okay, we need to use kuntavu, that is for him only, the person, yourself, కాపాడుకుంటావు. Then if there is no yourself, instead of yourself, for example I use her or him, then in those context you can say కాపాడుతావు. Yeah, this is the remove the yeah, this is for oneself, the person who is doing the action. If he is doing the action for others, like he is going to save some other person, tavu, it ends like kapadutavu. Okay, that is the reason why. Okay, that is the reason why. So this is a phrase, that is the reason why. We can use same translation, ఆ కారణం చేతనే, ఆ కారణం చేతనే. You can just keep same whenever you have situation like this. ఆ కారణం చేతనే is the word to word like phrase translation. There is this simple word also to avoid this lengthy, అందుకే. అందుకే, but basically అందుకే means that's why. Okay, that's why, that is why, that's why. But that is the reason why means ఆ కారణం చేతనే. So we will write full word to word translation. ఆ కారణం చేతనే, ఆ కారణం చేతనే I want to join your group. మీ సమూహం. యా, ఆ కారణం చేతనే నేను మీ ఎస్, నేను మీ సమూహంలో చేరాలని అనుకుంటున్నాను. There is a structure. I will give you examples. 1 minute. Okay, I want to eat. నేను తినాలని అనుకుంటున్నాను. I want to go. నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. So whenever you have something like this phrase, you can keep same structure. I want to plus verb. నేను dash the meaning of verb, then అని అనుకుంటున్నాను. This అని you need to mix with the verb. తినాలి ప్లస్ అని అనుకుంటున్నాను, తినాలనుకుంటున్నాను. I want to go. వెళ్ళాలి ప్లస్ అని అనుకుంటున్నాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను, like that. So whenever during your practice time, you need to extract these phrases.
Okay, Okay, extract these phrases and bring the commonly used verb, put it into the phrase structure. Okay, I think Okay, it's sir. fine. Let me read the full sentence. ఆ కారణం చేతనే నేను మీ సమూహంలో చేరాలని అనుకుంటున్నాను. Okay, it's చేరాలని fine. Yeah. There is another word. Said the turtle. Okay. Again, this one we can put in quotes like this. Then అని తాబేలు అని తాబేలు చెప్పింది. చెప్పింది. Yeah, it's fine now. Okay. No sooner had they talked about it than a hunter Hunter appeared on the appeared. scene. Okay. We have another phrase for practice. Whenever we have like no sooner then some information than we translate like, okay, let me bring your translation first, then we will translate. No Right, sooner sir. had they talked about it. Okay, so it is not word to word translation. This translation will be like this. వారు దాని గురించి, it means వారు దాని adi. Okay, so అది. adi is the subject meaning. Okay, Yes, sir. but if it is an object it becomes dani. Okay, దాని అవి అవి ఓకే దాని గురించి మాట్లాడారో లేదో వెంటనే. ఓకే, లెట్ మీ ట్రాన్స్లేషన్. అవి దాని గురించి మాట్లాడావో లేదో వెంటనే. వెంటనే. మాట్లాడావో లేదో వెంటనే, దట్ మీన్స్ immediately after that discussion. Okay, no sooner than, Okay, sir. no sooner had they talked about it, అవి దాని గురించి మాట్లాడావో లేదో వెంటనే a hunter appeared on the scene. Okay, త్వరలో ఒక not వేటగాడు required. అవి దాని గురించి మాట్లాడావో లేదో వెంటనే ఒక వేటగాడు. Okay, appeared on the scene. Appeared on the scene. This is like దృశ్యంలో కనిపించాడు. It is correct only, but we can change into normal situations like అక్కడికి వచ్చాడు. Okay, very అక్కడికి simple. వచ్చాడు. Let us make it very simple. Okay, sir. or ప్రత్యక్షమయ్యాడు. appeared on the scene means ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఒక వేటగాడు ప్రత్యక్షమయ్యాడు. This is like appeared on the scene, but to make it as a simple sentence we can say వేటగాడు అక్కడికి వచ్చాడు. I will give both translation. Okay, sir. అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చాడు. This is simple sentence, but we can also say ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాడు. But this pratyakshamayyadu, it gives proper translation for this one, but this one general usage. Akkadiki vachadu is the general usage, but Right, you can use both. Okay, అవి దాని గురించి మాట్లాడేవో లేదో వెంటనే ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చాడు మీన్స్ అక్కడికి చేరుకున్నాడు. Okay, seeing the hunter, the deer darted away. The crow flew in the sky and the mouse ran into the hole. Okay. Okay. Seeing the hunter. Okay. Seeing the hunter means వేటగాడిని చూసి. Okay. వేటగాడిని చూసి. We need to put that contextual meaning. Seeing the hunter. వేటగాడిని చూడగానే. చూసి. చూసి is the appropriate meaning. వేటగాడిని చూసి. The deer darted away. వేటగాడిని చూసి జింక వేగంగా పరిగెత్తింది. There is a spelling mistake. పరిగెత్తింది. పరిగెత్తింది. Yeah. The crow flew in the sky. కాకి ఆకాశంలోకి.
ఆకాశంలోకి. Yeah, in the sky. In the sky means like towards sky. ఆకాశంలోకి ఎగిరింది. This spelling is not correct. ఎగిరింది. Also ఎగిరింది. ఎగిరింది. మరియు సరే. ఎలుక రంధ్రం. ఎలుక రంధ్రం. రంధ్రంలోకి. This is the correct. రంధ్రం రంధ్రం. లోకి పరిగెత్తింది. Not పరిగెత్తింది. Okay. The mouse ran into a hole. Okay. Yeah, it is as per the translation. It is correct. రంధ్రంలోకి పరిగెత్తింది. పరిగెత్తింది. Okay. The turtle tried to crawl away fast, but he was caught by the hunter. తాబేలు వేగంగా పరిగెత్తడం కోసం ప్రయత్నించింది, కానీ అది వేటగాడి చేత పట్టుకునేది. ఓకే. ద టర్టిల్ ట్రైడ్ టు క్రాల్ అవే ఫాస్ట్. ఓకే. సో క్రాల్ మీన్స్ పాకు. ఓకే. పాకు. ఓకే. సో తాబేలు వేగంగా పాకడానికి ప్రయత్నించింది. బికాస్ ఇట్ డజంట్ వాక్, ఇట్ క్రాల్స్. దట్ మీన్స్ పాకు. సో వీ కెన్ సే తాబేలు వేగంగా పాకడానికి. నో నీట్ కోసం, పాకడానికి ప్రయత్నించి. ద టర్టిల్ ట్రైడ్ టు క్రాల్ అవే ఫాస్ట్. క్రాల్ అవే మీన్స్ తాబేలు దూరంగా, నో నీట్ వేగంగా, దూరంగా పాకడానికి ప్రయత్నించింది. వీ కెన్ సే ప్రయత్నించింది. కానీ దిస్ ఇస్ ద స్పెల్లింగ్. ఓకే. కానీ హీ వాస్ కాట్ బై ద హంటర్. ఓకే. కానీ అది వేటగాడికి వీ కెన్ మేక్ ఇట్ సింపుల్, వేటగాడికి చిక్కింది. సో ఫర్ ఎగ్జాంపుల్ somebody caught something, the object, it is like passive voice. Okay. Caught by, that means చిక్కింది. కానీ అది వేటగాడికి చిక్కింది. Yeah, this is completed. The hunter tied him up in the net. వేటగాడు దానిని, we can say దానిని, because in the story it is away from us, so that's why we can use దానిని. దానిని గట్టిగా వలలో కట్టాడు. నెట్ మీన్స్ వలలో కట్టాడు. వేటగాడు దానిని గట్టిగా వలలో కట్టాడు. We can bring this గట్టిగా along with the verb. వేటగాడు దానిని వలలో గట్టిగా కట్టాడు. Because this adverb always goes with verb. Okay. He was sad to lose the deer. అతడు జింకను కోల్పోయానన్న కారణంగా విచారంలో ఉన్నాడు. ఓకే. అతడు జింకను కోల్పోయినందుకు. ఓకే. వీ కెన్ సే కోల్పోయినందుకు. విచారంలో ఉన్నాడు. ఓకే. బోత్ ఆర్ కరెక్ట్. But he thought it was better to feast on the turtle rather than to go hungry. But he thought. కానీ అతడు అనుకున్నాడు. సో actually most of the times thought, it is a word to word translation, it is correct only, but it replaces like this. అనుకున్నాడు is like thinking telling something within him, like he, like the alternate meaning of thought, already, I think you understand. Yes. కానీ అతడు అనుకున్నాడు, ఆకలితో వెళ్ళడం కంటే తాబేలును తినడం మంచిది. ఆకలితో వెళ్ళడం కంటే తాబేలును తినడం. It is better to feast on the turtle rather than to go hungry. Okay. Rather than to go hungry, we can change this one to ఆకలితో ఉండడం కంటే, నాట్ వెళ్ళడం కంటే, ఆకలితో ఉండడం కంటే. ఓకే. ఆకలితో ఉండడం కంటే తాబేలును తినడం మంచిది. దిస్ హోల్ ఫ్రేజ్ we need to bring after కానీ ఆకలితో ఉండడం కంటే
తాబేలును తినడం మంచిది అని అతడు అనుకున్నాడు. అని అతడు అనుకున్నాడు. ఓకే, కానీ ఆకలితో ఉండడం కంటే తాబేలును తినడం మంచిది అని అతడు అనుకున్నాడు. ఓకే. Sir, what is the difference between join and reach? Both are like same chair. Okay, there is a difference. Okay, let me write here. Join. Joining, reaching. Yeah, I will tell you. Okay, join means cheru. For example, I will give you example sentence also, so it will be easy for you to understand. I will join the course. Okay, so నేను కోర్స్ ని కోర్సులో చేరుతాను. ఓకే, దెన్ రీచ్ మీన్స్ చేరుకొను. ఓకే, I will give you example sentence. So I will reach Hyderabad by 6 o'clock. నేను 6 గంటలకు హైదరాబాద్ చేరుతాను. Yes, చేరుకున్నాను. Yeah, it will be చేరుకుంటాను. నేను 6 గంటల కల్లా. When we say by, we have to or లోపు, 6 గంటల లోపు or కల్లా, both are correct. నేను 6 గంటల లోపు హైదరాబాద్ చేరుకుంటాను. I will reach. Okay, this is the difference. The turtle's 3 friends became much worried to see his friend trapped by the hunter. Okay, the turtle's 3 friends means, okay, so ఇది ముందు రావాలి. This one should come before. తాబేలు యొక్క ముగ్గురు స్నేహితులు. ఓకే, తాబేలు యొక్క ముగ్గురు స్నేహితులు. It will be at the beginning. యొక్క, okay, in written Telugu we can keep, but if it is like spoken Telugu we don't use yokka. We can directly say తాబేలు ముగ్గురు స్నేహితులు, like that. Since it is written Telugu, let it be తాబేలు యొక్క ముగ్గురు స్నేహితులు. Okay, the turtle's 3 friends, up to here this is correct. Became much worried means ఆందోళన చెందారు. Okay, actually worried means ఆందోళన చెందారు. This worried itself, it gives same meaning, almost same meaning, so we can use only that meaning, ఆందోళన చెందారు. ఓకే సార్. తాబేలు యొక్క ముగ్గురు స్నేహితులు ఆందోళన చెందారు. ఓకే, టు సీ హిస్ ఫ్రెండ్ ట్రాప్డ్ బై ద హంటర్. వేటగాడు చేత, ఇట్ విల్ బి వేటగాడి చేత. బై ద హంటర్ మీన్స్ వేటగాడి చేత. సిమిలర్లీ బై హిమ్ అతడి చేత, బై హర్ ఆమె చేత. For ఆమె doesn't change. By it దాని చేత, like that it changes. So వేటగాడి చేత, వారి చేత, అవునండి. సో వేటగాడి చేత worried to see his friend trapped by the hunter. వేటగాడి చేత తన స్నేహితుడు చిక్కుకుపోవడం చూసి. ఓకే, వేటగాడి చేత తన స్నేహితుడు చిక్కుకుపోవడం చూసి. ఓకే, దిస్ చాలా విల్ బి హియర్. మచ్ మీన్స్ చాలా, మచ్ worried మీన్స్ చాలా ఆందోళన చెందారు. సో దిస్ హోల్ phrase will be moved to somewhere here. తాబేలు యొక్క ముగ్గురు స్నేహితులు
వేటగాడి చేత తన స్నేహితుడు చిక్కుకుపోవడం చూసి చాలా ఆందోళన చెందారు. ఓకే, నౌ Right, ఇట్స్ sir. ఫైన్. ఓకే, వుడ్ యూ లైక్ టు రీడ్? తాబేలు యొక్క ముగ్గురు స్నేహితులు వేటగాడి చేత తన స్నేహితుడు చిక్కుకుపోవడం చూసి చాలా ఆందోళన చెందారు. అవునండి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ sentence. They sat together. Okay, they sat together. This is a phrase. వారు కలిసి కూర్చుని. Okay, let us see the remaining sentence. To think of some plan to free his friend from the hunter's snare. Okay, they sat together to think of some plan. Okay, they sat together to think of some plan. ఒక వారు కూర్చున్నారు టు థింక్ ఆఫ్ సమ్ ప్లాన్. సో దిస్ ఈస్ అనదర్ ఫ్రేజ్. ఓకే, టు థింక్ మీన్స్ ఆలోచించడానికి. ఓకే, ఆలోచించడానికి. సో లెట్ us బ్రింగ్ ద మీనింగ్ ఆఫ్ ఆలోచించడానికి హియర్. వారు కలిసి కూర్చున్నారు. హియర్ ఐ థింక్ ఆలోచించడానికి నాట్ దేర్. ఓకే, లెట్స్ టైప్ హియర్. వారు హియర్ ఆలోచించడానికి. ఓకే, వారు ఆలోచించడానికి కలిసి కూర్చున్నారు. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఫర్ this one up to. They sat together to think only. Okay, up to here. Okay, some planning means oka pranalika. Okay, or oka upayam. We can also make change like oka upayam, but let us see. Pranalika also correct. Varu. Okay, the oka pranalika will come here. Okay, some plan. But depends on the situation we need to change. There are 3 options to use. One is pranalika, second one is upayam, then other one padakam. Okay, so for now let it be pranalika. We'll see after completing the sentence. వారు ఒక ప్రణాళిక ఆలోచించడానికి కలిసి కూర్చున్నారు. to see. Then some plan means like konta. Some means konta, but it's okay to use oka like a plan. It's okay. To free means vidipinchadaniki. Did you write that one here? Wait, wala nundi uchitaku. I write uchitaku. Okay. Actually, okay, I'll tell you. Free means uchitamu as a noun. Okay, as a noun uchitam. But here to free it is something like verb. Okay, to free means okay, free as a verb. Vidipinchu. To free means vidipinchuta. Okay, to free vidipinchuta is like infinitive, but like to come, to ask, we use like daniki ending na? So to free means vidipinchadaniki. Okay, his friend, తన స్నేహితుడిని విడిపించడానికి. ఓకే, దట్ వన్ వీ కెన్ కీప్ హియర్. తన స్నేహితుడిని విడిపించడానికి ఒక ప్రణాళిక ఆలోచించడానికి కలిసి కూర్చున్నారు. ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ కరెక్ట్, బట్ లెట్ us see the remaining sentence. విడిపించడానికి, then there is last phrase, from the hunter's snare. From the hunter means వేటగాడి నుండి. ఓకే, snare means wala. So from the hunter means వేటగాడి నుండి. From the hunter's snare means వేటగాడి వల నుండి. So వేటగాడి వల నుండి will come here, somewhere here. వారు తన స్నేహితుడిని. ఓకే, here we can keep. వారు తన స్నేహితుడిని వేటగాడి వల నుండి విడిపించడానికి ఒక ప్రణాళిక, ఓకే, ఆలోచించడానికి కలిసి కూర్చున్నారు. సో హియర్ దిస్ ఈస్ నాట్ గుడ్ ఇఫ్ వి పుట్ దిస్ వన్ 2 times. ఓకే, విడిపించడానికి ఒక ప్రణాళిక ఆలోచించడానికి కూర్చున్నారు. సో దిస్ వన్ వీ కెన్ మోడిఫై లిటిల్ బిట్ లైక్ దిస్. సో
they sat together to think. Okay, this one we can modify like this. ఆలోచిస్తూ. రైట్ సార్. ఓకే, సో ఆలోచిస్తూ కలిసి కూర్చున్నారు. ఓకే, కలిసి కూర్చున్నారు. కలిసి ఆల్సో. ఓకే, లెట్ మీ రీడ్ ద ఫుల్ సెంటెన్స్ అగైన్. వారు తన స్నేహితుడిని వేటగాడి వల నుండి విడిపించడానికి ఒక ప్రణాళిక ఆలోచిస్తూ కలిసి కూర్చున్నారు. ఓకే, this one, instead of here we can bring this one. వారు కలిసి. వారందరూ కలిసి. ఓకే, వారు అందరూ కలిసి తన స్నేహితుడిని వేటగాడి వల నుండి విడిపించడానికి ఒక ప్రణాళిక ఆలోచిస్తూ కూర్చున్నారు. యా, నౌ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఓకే, సో హియర్ వారందరూ మీన్స్ దే ఆల్ సిట్ టుగెదర్. The word all is not there, but it gives Right. it's like meaningful sentence now. Okay. Right. So they all sat together. Yes, like that. Okay, let us see the next one. The crow then flew high up in the sky and spotted the hunter walking along the river bank. Okay, to here we can focus now. Right. అప్పుడు. Okay, fine. అప్పుడు కాకి ఆకాశంలోకి చాలా ఎత్తుకు ఎగిరి. యా, ఇట్ ఈస్ కరెక్ట్. అప్పుడు we can say అప్పుడు ఆ కాకి. అప్పుడు ఆ కాకి. రైట్ సార్. Because then the crow, like that. Then the crow, da is there, so we need to use అప్పుడు ఆ కాకి ఆకాశంలోకి చాలా ఎత్తుకు ఎగిరి. Yeah, it is correct. And spotted means, yeah, spotted means like గుర్తించు. Yeah, so we need to modify this one. గుర్తించింది. ఓకే. ఓకే, సో వేటగాడిని గుర్తించింది. ద హంటర్ వాకింగ్ అలాంగ్ ద రివర్ బ్యాంక్. చాలా. ఓకే, అప్పుడు ఆ కాకి ఆకాశంలోకి చాలా ఎత్తుకు ఎగిరి నది ఒడ్డున. ఓకే, నది ఒడ్డున it is something like on. Okay, on is not here. No, on is not here, but we need to use the meaning like that. Right, sir. ఎగిరి నది ఒడ్డున నడుస్తూ ఉన్న. ఓకే, నడుస్తూ ఉన్న వేటగాడిని గుర్తించింది. ఓకే, లెట్ మీ రీడ్ ద ఫుల్ సెంటెన్స్. అప్పుడు ఆ కాకి ఆకాశంలోకి చాలా ఎత్తుకు ఎగిరి నది ఒడ్డున నడుస్తూ ఉన్న వేటగాడిని గుర్తించింది. యా, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ నౌ. ఓకే, కెన్ యూ డూ యూ వాంట్ టు రీడ్? అప్పుడు ఆ కాకి ఆకాశంలోకి చాలా ఎత్తుకి ఎగిరి నది ఒడ్డున నడుస్తూ ఉన్న వేటగాడిని గుర్తించింది. Yes. As per the plan. Okay, as per the plan, this is one phrase. So Right. Okay, so we can mention like according to their plan, like that we can modify. So వారి ప్రణాళిక ప్రకారం. Okay, so instead of ఆ ప్రణాళిక, okay, we can modify in Telugu వారి ప్రణాళిక ప్రకారం. Okay, వారి ప్రణాళిక ప్రకారం. Yeah, it means as per their plan. It gives, yeah, it gives some sense like that. Okay, వారి ప్రణాళిక ప్రకారం. Yeah, it is correct. The deer ran ahead of the hunter unnoticed and lay on the hunter's path as if dead. Okay, జింక వేటగాడి కంటే ముందుకు పరిగెత్తి. జింక వేటగాడి కంటే ముందుకు పరిగెత్తి unnoticed and lay on the hunter's path as if dead. Okay, so here వేటగాడు. Okay, we can say వేటగాడి కంట పడకుండా.
వేటగాడి కంట పడకుండా. Okay, కంట పడకుండా means without appearing. కంట పడకుండా means like hiding. Yes, sir. Okay, so hiding, Hiding. unnoticed. Unnoticed means గుర్తించు, కంటపడు, లైక్ దట్. సో కంటపడకుండా, వేటగాడి కంటపడకుండా, వారి ప్రణాళిక ప్రకారం వేటగాడి కంటపడకుండా ఆ జింక పరిగెత్తి, ఓకే ముందుకు పరిగెత్తి, దిస్ వన్ వీ కెన్ డిలీట్, దారిలో చనిపోయినట్లుగా, లే మీన్స్ పడుకోవడం. ఓకే, లే ఆన్ ద హంటర్స్ పాత్ యాజ్ ఇఫ్ డెడ్. ఓకే హంటర్స్ పాత్ మీన్స్ వేటగాడి మార్గంలో. ఓకే, వేటగాడి మార్గంలో. ఓకే పరిగెత్తి, వేటగాడు వచ్చే దారిలో. ఓకే, వేటగాడు వచ్చే దారిలో. హంటర్స్ పాత్ మీన్స్ దారి, హంటర్స్ పాత్ వేటగాడి దారిలో. Actually it is like this, వేటగాడి దారిలో, but we need to modify వేటగాడు వచ్చే దారిలో. వచ్చే means the path which he comes, which he uses to come. Okay, వేటగాడు వచ్చే దారిలో చనిపోయి ఉన్నట్లుగా పడుకుంది. ఓకే, లే మీన్స్ లే డౌన్ మీన్స్ పడుకోవడం. సో అండ్ లే ఆన్ ద హంటర్స్ పాత్ యాజ్ ఇఫ్ డెడ్. ఓకే సార్, యాజ్ ఇఫ్ డెడ్ అంటే చనిపోయి ఉన్నట్లుగా. చనిపోయి ఉన్నట్లుగా, చనిపోయి ఉన్నట్లుగా. ఎస్. ఓకే సార్. ఓకే, let us read the full sentence, then we'll see if there is any modification required. వారి ప్రణాళిక ప్రకారం వేటగాడి కంటపడకుండా ఆ జింక, ఓకే ఆ జింక, హియర్ వీ కెన్ యూజ్ అతడి కంటే ముందుగా పరిగెత్తి, అతడి కంటే ముందుగా పరిగెత్తి వేటగాడు వచ్చే దారిలో చనిపోయి ఉన్నట్లుగా పడుకుంది. వారి ప్రణాళిక ప్రకారం వేటగాడి కంటపడకుండా ఆ జింక అతడి కంటే ముందుగా పరిగెత్తి. సో హియర్ we will use వేటగాడు, వేటగాడి కంటే ముందుగా పరిగెత్తి అతడు వచ్చే దారిలో చనిపోయి ఉన్నట్లుగా పడుకుంది. ఇట్స్ రైట్ నా. యాజ్ పర్ ద ప్లాన్ మీన్స్ వారి ప్రణాళిక ప్రకారం ద డీర్ ran ahead of the hunter unnoticed. అంటే ఆ జింక వేటగాడి కంటే ముందుగా, వేటగాడి కంటపడకుండా, వేటగాడి కంటపడకుండా ఆ జింక వేటగాడి కంటే ముందుగా పరిగెత్తి, అండ్ లే ఆన్ ద హంటర్స్ పాత్ యాజ్ ఇఫ్ డెడ్. అతడు వచ్చే దారిలో చనిపోయి ఉన్నట్లుగా పడుకుంది. యా, దిస్ ఓకే నౌ. ఓకే, ద హంటర్ సా ద డీర్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ లయింగ్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, సో ద హంటర్ సా, దిస్ ఇస్ వన్ ఫ్రేజ్. వేటగాడు చూశాడు. ఓకే, లెట్స్ సీ. వేటగాడు చూశాడు. యా, ఇట్స్ హియర్. ఓకే, ద హంటర్ సా, వేటగాడు చూశాడు. ద డీర్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్, వేటగాడు జింకను దూరం నుండి చూశాడు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. వేటగాడు జింకను దూరం నుండి చూశాడు. లయింగ్ ఆన్ ద గ్రౌండ్, భూమి మీద పడి ఉన్న. ఓకే, హియర్ గ్రౌండ్ మీన్స్ we need to replace. ఎర్త్ మీన్స్ భూమి. ఓకే, గ్రౌండ్ మీన్స్ నేల. ఓకే, సో అగైన్ we have to put this phrase, నేల మీద పడి ఉన్న. ఓకే, because this is not a separate sentence. When there is a separate sentence, it is correct. నేల మీద పడి ఉంది, it is correct. But this is like ing form. Ing form means we need to write like this, నేల మీద పడి ఉన్న. Yeah, that means which is on the ground. That means నేల మీద పడి ఉన్న. And this one we need to bring వేటగాడు before the
జింకను. ఓకే, వేటగాడు జింకను నేల మీద పడి ఉన్న జింకను దూరం నుండి చూశాడు. యా, నౌ ఇట్ ఇస్ చూశాడు. Sir, for soil also we use the word nela. Soil, SOIL. No, no. Matti, mannu. You see the alternate meaning? Mannu. Mannu. Mannu and matti both are Matti. same. Okay. Nela is ground. Right, sir. Okay. He was very happy to have found it again. Okay. He was very happy means అతడు చాలా సంతోషపడ్డాడు. It is sha, not sh, it is sha. Okay, sir. Santosh is a person name. Santosham like word. సంతోషపడ్డాడు. Okay. అతడు చాలా సంతోషపడ్డాడు. He was very happy to have found it again. అది మళ్ళీ దొరికినందుకు. Okay, దొరికినందుకు. so this one we need to change as దొరికినందుకు. దొరికినందుకు. Okay, దొరికినందుకు. so it will be at the beginning. అది మళ్ళీ దొరికినందుకు అతడు చాలా సంతోషపడ్డాడు. The structure will be like this. Yeah, it is correct. Okay, sir. Now I will have a good feast on it and sell its beautiful skin in the market. Thought the hunter to himself. Okay, here we can use the word anukunnadu because he is thinking himself in his mind. Okay, in those contexts anukovadu. Right, Okay, but when he is expressing something like that, any idea, we can use ఆలోచించడం like that. ఆలోచించాడు also Okay. correct, we can use here, but here mostly we can use అనుకున్నాడు. Okay, now I will have a good feast. Okay, feast means okay, we can change to okay, విందు చేసుకుంటాను. Actually when we talk about ఆహారం we can say తింటాను, but తింటాను. when we talk about విందు we need to modify the word. ఇప్పుడు నేను దీంతో మంచి విందు చేసుకుంటాను. విందు చేసుకుంటాను. యా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సెలబ్రేటింగ్, నేను సెలబ్రేషన్ చేసుకుంటాను. నేను లైక్ యా, నేను పార్టీ చేసుకుంటున్నాను లైక్ దట్. నేను విందు చేసుకుంటాను. సో ఇప్పుడు నేను దీనితో మంచి విందు చేసుకుంటాను. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజ్. నౌ ఐ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫీస్ట్ ఆన్ ఇట్. ఓకే, అండ్ చేసుకుని మంచి విందు చేసుకుని. ఓకే, చేసుకుని నో నీడ్ మరియు దీని ఓకే సార్. దీని అందమైన చర్మమును అందమైన చర్మం. సంతలో, మార్కెట్ మీన్స్ వీ కెన్ సే సంతలో అమ్ముతాను. ఇన్స్టెడ్ ఆఫ్ అమ్మకం చేస్తాను, అమ్మకం చేస్తారా, ఇట్ బికమ్స్ అమ్ముతాను. సో లైక్ ఐ విల్ సెల్ మై కార్, నేను నా కారును అమ్ముతాను. ఓకే, లైక్ దట్. ఓకే సార్. సో హియర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్. ఐ విల్ సెల్ ఈస్ లైక్ ఫ్యూచర్ టెన్స్ ఇన్ ద మార్కెట్ మీన్స్ సంతలో. దీని అందమైన చర్మమును సంతలో అమ్ముతాను. Okay, then this one we need to close the quotes now. Then whenever we finish the quotes we need to start with ani. Okay, ani. Yes sir. Thought the hunter to himself. Okay, ani వేటగాడి అనుకుంటున్నాను. వేటగాడు. We need to add one more word. వేటగాడు మనసులో అనుకున్నాడు. ఆర్ తనకు తానే. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ మనసులో వీ కెన్ యూజ్ ద వర్డ్ హిమ్సెల్ఫ్ మీన్స్ తనకు తానే. ఓకే, తనకు తానే. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ వర్డ్ లైక్ హిమ్సెల్ఫ్ యూ కెన్ యూజ్ దిస్ మీనింగ్. అని వేటగాడు తనకు తానే అనుకున్నాడు. ఓకే, he put down the turtle onto the ground and ran to pick up the deer. Okay,
he put down means అతడు పెట్టాడు. ఓకే, అతడు పెట్టాడు. అతడు is there, this one అతడు. ఓకే, అతడు పెట్టాడు become పెట్టి. Yeah, it is correct. ఓకే, అతడు తాబేలును భూమి మీద పెట్టి. సో హియర్ అగైన్ we can change this భూమి to నేల. భూమి టు నేల. యా, అతడు తాబేలును నేల మీద పెట్టి. యా, it is excellent, it is correct. And ran to pick up the deer, జింకను పట్టడానికి పరిగెత్తాడు. yes, it is correct, no change. yeah, okay sir. You let జింకను. yeah, జింకను. yeah, we need to add జింకను. let me read if there is an improvement required. అతడు తాబేలును నేల మీద పెట్టి జింకను పట్టడానికి పరిగెత్తాడు. Here we can modify this one. Instead of పట్టడానికి we need to use పట్టుకోవడానికి. Yeah, usually we use like that I will tell you the difference between పట్టడానికి and పట్టుకోవడానికి. See, for example, పట్టడానికి it is like the food or anything, if it is only for him we need to use పట్టుకోవడానికి because the food is only for him. Okay, then but if it is like for others also, the food or anything, okay, we can use పట్టడానికి. Because I will tell you another example also. చేపలు వేటగాళ్ళు చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళారు. ఓకే, పట్టడానికి. సో హియర్ చేపలు పట్టడానికి because the చేపలు, the fish, the hunters, they sell, so it is not for them. So like that you need to understand. If it is for him, పట్టుకోవడానికి. If it is for everyone, పట్టడానికి. Yeah, that is the difference. Similarly, this కోవడము పట్టుకోవడానికి. Yeah, this కోవడం is mainly used for to express something if the activity or result for only that person, the person who is doing. Okay, for example, homework రాసుకున్నావా, that means homework రాసుకున్నావా, did you write your homework? Okay, this is one example. Similarly, did you write a letter to your teacher? మీ టీచర్ కు లెటర్ రాసావా? So here see, the letter is not for him, it is for teacher. So we used రాసావా. We cannot say టీచర్ కు లెటర్ రాసుకున్నావా. We don't say like that because the activity it is for teacher, the letter. In other context, homework is for the children, so we use రాసుకున్నావా. So you need to focus on the end result, that is for whom. If it is only the person who is doing, that will be used for the person who is telling something, right sir? Yeah, the result of the activity, the result of the activity, if it is the person, if the doer, okay, if the doer, we need to use కోవడం kind of word. Okay, if it is for everyone else or others people, you can use like normal without కోవడం. Okay sir. Okay, is it clear? Yes sir. Okay, in the meantime means, okay, what did you write? ఈ సమయంలో. Okay, so whenever we have in the meantime, you can directly translate like this, ఈలోపు. Okay, ఈలోపు. Okay sir. Yeah, this is the phrase direct meaning. Okay, sir. Okay, for example, just you do this work, in the meantime I will drink water, I will drink some water, like that. So మీరు ఈ పని చేయండి, ఈ లోపు నేను వాటర్ తాగుతాను, like that. So whenever we have like in the meantime, you can directly translate as ఈ లోపు as planned. Yeah, ప్రణాళిక ప్రకారం. Yes, it is correct. The rat gnawed through the net and freed the turtle. ఎలుక, so it is వలను. Okay, ఎలుక వలను, ప్రణాళిక ప్రకారం ఎలుక వలను కొరికి
వలను కురికి. Okay, the rat gnawed through the net and freed the turtle. Okay, కొరికి తాబేలును ఆ, విడిపించింది 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 మీన్స్ like it brought it out, freed it. Yeah, this is okay. విముక్తి కలిగించింది, this is another meaning, but తాబేలు బే ఏత్వం is there. Okay, let me read one more time. ఈలోపు ప్రణాళిక ప్రకారం ఎలుక వలను కొరికి ఆ తాబేలును విడిపించింది, because we have the here. Okay, so can you read once? ఈలోపు ప్రణాళిక ప్రకారము ఎలుక వలను కొరికి ఆ తాబేలును విడిపించింది. Yes, the turtle hurriedly crawled away into the river water. Okay, తాబేలు తొందరగా or త్వరగా, we can say త్వరగా. ఓకే, తాబేలు త్వరగా దూరంలో ఉన్న నది నీటిలోకి పాకింది. హియర్ యాక్చువల్లీ దూరంలో ఉన్న నాట్ రిక్వైర్డ్. ఓకే, తాబేలు త్వరగా crawled away means it is like అక్కడి నుంచి it came out, it escaped, something like that. Okay, so పాకింది is enough. తాబేలు త్వరగా నది నీటిలోకి పాకింది. తాబేలు త్వరగా నది నీటిలోకి పాకింది. The turtle hurriedly crawled away into the river water. Yeah, it is okay. Unaware of the plot of these friends, the hunter went to fetch the deer for its tasty flesh and beautiful skin. Means ఆ స్నేహితుల పన్నాగం తెలియని ఆ వేటగాడు జింక యొక్క రుచికరమైన మాంసము మరియు అందమైన చర్మమును తెచ్చుకోవడానికి వెళ్ళాడు. హియర్ unaware of the plot of these friends means ఆ స్నేహితుల పన్నాగం తెలియని. The hunter means ఆ వేటగాడు. The hunter went to fetch means ఆ వేటగాడు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. Deer means జింక. For its tasty flesh means రుచికరమైన మాంసము కొరకు. But here we did not use the word కొరకు, it is not necessary. So the deer for its tasty flesh means జింక యొక్క రుచికరమైన మాంసము. And means మరియు బ్యూటిఫుల్ స్కిన్ means అందమైన చర్మము. But what he saw with his mouth agape was that when he reached near, the deer suddenly sprang up to its feet and darted away in the jungle. Okay, but means kani, yes, correct. What he saw with his mouth agape was that. Okay, let's attach this one later. When he reached near, అతడు అక్కడికి చేరుకోగానే, అతడు దాని దగ్గరకు. సో దిస్ వన్ అతడు దాని దగ్గరకు చేరుకోగానే. ఫర్ దిస్ వన్ when he reached near. Okay, the deer suddenly జింక అకస్మాత్తుగా sprang up to its feet. Okay, sprang up to its feet means తన కాళ్ళతో నిలబడి. yes, తన కాళ్ళతో నిలబడి feet and darted away in the jungle. అడవిలోకి పరిగెత్తింది. దూరంగా నాట్ రిక్వైర్డ్, బట్ వీ కెన్ యాడ్ లేటర్. ఓకే, జింక అకస్మాత్తుగా తన కాళ్ళతో నిలబడి అడవిలోకి పరిగెత్తింది. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఫర్ this one. Okay, now what else? Okay, this one we already mentioned. Okay,
Okay, now we need to attach this one. Okay, but కానీ what he saw, okay, what he saw means అతడు చూసింది ఏంటంటే, ఓకే, చూసింది అతడు ఏంటంటే చూసిందేమిటంటే, వాట్ హీ సా మీన్స్ అతడు చూసిందేమిటంటే విత్ హిస్ మౌత్, ఓకే, ఓకే, విత్ హిస్ మౌత్ agape was that. Okay, so here we need to mention, okay, see we need to modify like this. Sometimes, you know, when we open our mouth, that means what kind of feeling we will have, like we wonder, okay, so that's why Right. we can make change like this. అతడు ఆశ్చర్యంతో, ఆశ్చర్యంతో అతడు ఆశ్చర్యంతో, ఆశ్చర్యంతో నోరెళ్ళపెట్టి, నోరెళ్ళపెట్టి, this is a new word for you. Norillapetti means, like, you know, if somebody got shocked to see something, they express their feeling by opening their mouth, opening mouth. like that. So this Right. one, this is the meaning of this Norillapetti. Norillapetti means, like, we can bring this translation here. Okay, కానీ అతడు ఆశ్చర్యంతో నోరెళ్ళపెట్టి చూసిందేమిటంటే, ఓకే, దెన్ ఓకే, కానీ అతడు ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టి చూసింది ఏమిటంటే అతడు దాని దగ్గరకు చేరుకోగానే జింక అకస్మాత్తుగా తన కాళ్ళతో నిలబడి అడవిలోకి పారిపోయి పరిగెత్తింది. కాళ్ళపై, ఓకే, వీ కెన్ సే కాళ్ళపై. కాళ్ళపై మీన్స్ ఆన్ ఫుట్. ఓకే, బిఫోర్ హీ కుడ్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ద డీర్ హ్యాడ్ డిసపియర్డ్. ఓకే, అతడిని ఏం, ఓకే, దిస్ వన్ అతడికి, అతడికి ఏమీ అర్థం కాకముందే, ఓకే, ఏమీ ఆర్ ఏది, ఏమీ అర్థం కాకముందే, అర్థం అతడికి ఏమీ అర్థం కాకముందే, కామా, ఆ జింక అదృశ్యమయ్యింది. సో ఫర్ ద వర్డ్ disappeared you can use అదృశ్యమయ్యింది. ఓకే సార్, అదృశ్యమైంది, అదృశ్యమైంది. ఫర్ ఎగ్జాంపుల్, there is something suddenly disappeared. In old movies we see this kind of animations like that. Okay, so in regular words you can also say ఆ జింక కనిపించకుండా పోయింది. This is also correct. కనిపించకుండా. Dejected, the hunter turned back in to collect the turtle he had left behind on the ground in the snare. Okay, దుఃఖితుడైన వేటగాడు, ఓకే, తాబేలును సేకరించడానికి తిరిగి వెళ్ళి అది, ఓకే, ద హంటర్ టర్న్డ్ బ్యాక్, వేటగాడు టర్న్డ్ బ్యాక్, టర్న్డ్ బ్యాక్ మీన్స్ వెనుతిరిగాడు. ఓకే, వెనుతిరిగాడు, టర్న్డ్ బ్యాక్, వెనుతిరిగాడు. ఓకే, టు కలెక్ట్, టు కలెక్ట్ మీన్స్ సేకరించడానికి, సేకరించడానికి. ఓకే, దుఃఖితుడైన వేటగాడు సేకరించడానికి వెనుతిరిగాడు. ఏమి సేకరించడానికి? we need to bring that one. తాబేలును, దుఃఖితుడైన వేటగాడు తాబేలును సేకరించడానికి వెనుతిరిగాడు. turtle he had left behind on the ground in the snare. Okay, దుఃఖితుడైన వేటగాడు, that word will be here. వేటగాడు తాను, we can say తాను. This word తాను we use like pronoun only, but another pronoun to replace atadu. Okay, instead of atadu we can use this one. Instead of name we use atadu, instead of atadu we need to use తాను. ఓకే, దుఃఖితుడైన వేటగాడు తాను వలలో left behind on the ground in the share. Okay,
వలలో వదిలి వచ్చిన. లెఫ్ట్ బిహైండ్ మీన్స్ వదిలి వచ్చిన. వదిలి వచ్చిన. లెఫ్ట్ బిహైండ్ వదిలి వచ్చిన. ఓకే. వదిలి వచ్చిన. గ్రౌండ్ నేల మీద. ఓకే. స్నేర్ మీన్స్ వల. నేల మీద వలలో వదిలి వచ్చిన తాబేలును సేకరించడానికి వెనుతిరిగాడు. లెట్ మీ రీడ్. దుఃఖితుడైన వేటగాడు తాను వలలో నేల మీద. దిస్ వన్ విల్ బి ఆఫ్టర్ నేల మీద. వలలో ఇస్ దేర్ ఆల్రెడీ. ఓకే. ఓకే. దుఃఖితుడైన వేటగాడు తాను నేల మీద వలలో వదిలి వచ్చిన తాబేలును సేకరించడానికి వెనుతిరిగాడు. ఎస్, నౌ ఇట్ ఈస్ కరెక్ట్. ఐ థింక్ we took all the words here. Yes. Okay. దుఃఖితుడైన వేటగాడు తాను నేల మీద వలలో వదిలి వచ్చిన తాబేలును సేకరించడానికి వెనుతిరిగాడు. But he was shocked to see the snare lying nibbled at and the turtle missing. కానీ అతడు అక్కడ కొరికి పడి ఉన్న వలను చూసి మరియు తాబేలు కనపడనందున దిగ్భ్రాంతి చెందాడు. Here, but means కానీ. He was shocked means అతడు దిగ్భ్రాంతి చెందాడు. To see the snare lying nibbled at means అక్కడ కొరికి పడి ఉన్న వలను చూసి. And means మరియు. The turtle missing means తాబేలు కనపడనందున. Okay. For a moment, the hunter thought that he was dreaming. Okay. For a moment. For a moment means oka kshanam paatu. Okay. So it is not kshanam ki. It is paatu. Kshanam paatu. So whenever you have a phrase like for a moment means oka kshanam paatu, you can translate this full phrase meaning. Oka kshanam paatu, the hunter thought. Okay. Here anukunnadu. Okay, it is not a plan. It is not a plan like plan like that we can use ఆలోచిస్తున్నాడు. But here in this context we need to change this one to anukunnadu. సరే. Okay, వేటగాడు అనుకున్నాడు. Then this one will be here, but we'll check if there is any modification required. We need to make. Okay. ఒక క్షణం పాటు అతడు the hunter thought that he was dreaming. Okay. ఒక క్షణం పాటు అతడు he was dreaming means కలలో ఉన్నాడని. కలలో ఉన్నాడు అని అనుకున్నాడు. ఓకే, లెట్స్ రీడ్ ద ఫుల్ సెంటెన్స్. ఒక క్షణం పాటు వేటగాడు అతడు. ఓకే, వేటగాడు అతడు. ఓకే, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అతడు. టు అవాయిడ్ ద వర్డ్ అతడు ఇన్ దీస్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వీ నీడ్ టు యూజ్ తాను. ఓకే, వేటగాడు తాను కలలో ఉన్నాడు. ఓకే, ఉన్నాను బికాస్ తాను కలలో ఉన్నాను అని. ఓకే, దెన్ అగైన్ వీ కెన్ మెర్జ్ దీస్ two words like ఉన్నానని. ఓకే, ఒక క్షణం పాటు వేటగాడు తాను కలలో ఉన్నానని అనుకున్నాడు. ఓకే, అనుకున్నాడు బికాస్ ఈజ్ టాకింగ్ హిమ్సెల్ఫ్. దట్స్ వై ఫర్ మీ వాట్ ఐ సే, నేను ఇంట్లో ఉన్నాను. సో హీఈస్ థింకింగ్ ఇన్ హిస్ మైండ్. దట్స్ వై వీ నీడ్ టు యూస్ ఉన్నాను ఎండింగ్. బట్ ఒక క్షణం పాటు వేటగాడు తాను కలలో ఉన్నానని అనుకున్నాడు. ఓకే, దిస్ ఇస్ ఫైన్. But the damaged snare lying on the ground was proof enough to confirm that he was very much awake, and he was compelled to believe that some miracle had taken place. It means, కానీ అతడు మెలకువతో ఉన్నాడు అనే విషయం నిర్ధారించడానికి అక్కడ నేల మీద పడి ఉన్న పాడైన వల చాలు.
అక్కడ ఏదో అద్భుతం జరిగిందన్న విషయాన్ని అతడు నమ్మక తప్పలేదు. హియర్ బట్ మీన్స్ కానీ, ద డ్యామేజ్డ్ స్నేర్ మీన్స్ పాడైన వల, లయింగ్ ఆన్ ద గ్రౌండ్ మీన్స్ నేల మీద పడి ఉన్న, ఎనఫ్ మీన్స్ చాలు, టు కన్ఫర్మ్ మీన్స్ నిర్ధారించడానికి, టు కన్ఫర్మ్ దట్ హీ వాజ్ వెరీ మచ్ అవేక్ మీన్స్ అతడు మెలకువతో ఉన్నాడు అనే విషయం నిర్ధారించడానికి. హీ వాజ్ కంపెల్డ్ మీన్స్ అతడు నమ్మక తప్పలేదు. హీ వాజ్ కంపెల్డ్ టు బిలీవ్ దట్ సమ్ మిరాకిల్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ మీన్స్ అక్కడ ఏదో అద్భుతం జరిగిందన్న విషయాన్ని అతడు నమ్మక తప్పలేదు. ద హంటర్ గాట్ Right. ఫ్రైటెన్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ హ్యాపెనింగ్స్ అండ్ ran అవుట్ ఆఫ్ ద జంగిల్. ఓకే, ఇది జరగడం వల్ల ఆ వేటగాడు భయంతో అడవి నుండి బయటకు పరిగెత్తాడు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, లెట్ us see. ఇది జరగడం వల్ల మీన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్, okay, of these happenings. Yes, on account of these happenings means we can say Right. ఈ సంఘటన. ఈ సంఘటన. ఈ సంఘటన జరగడం వల్ల ఆ వేటగాడు భయంతో అడవి నుండి బయటకు పరిగెత్తాడు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, ద ఫోర్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ స్టార్టెడ్ లివింగ్ హ్యాపీలీ. ఆ నలుగురు స్నేహితులు, దిస్ వన్ యూ కెన్ బెటర్ వి రైట్ సపరేట్లీ, నలుగురు. ఓకే, ఆ నలుగురు స్నేహితులు సంతోషంగా నివసించడం మొదలు పెట్టారు. ఓకే, ద ఫోర్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ మీన్స్ మరోసారి ఆర్ మరొకసారి ఆ నలుగురు స్నేహితులు సంతోషంగా నివసించడం మొదలుపెట్టారు. ద ఫోర్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ స్టార్టెడ్ లివింగ్ హ్యాపీలీ. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. We will meet again in the next session.